నా వాక్యము కైకొని నా నామమును ఎరుగనను లేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. చాలా ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి మాటల్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి యోహాను గారు దర్శనం ద్వారా చెప్పబడినటువంటి మాటల్ని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డామని మనం చూస్తున్నాం. ఇందులో వ్రాయబడినటువంటి సంగతుల్ని మనం చదివినప్పుడు ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం, ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ ఆ ఒక సంఘం యొక్క స్థితిగతులన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆ సంఘము ఏ క్రియలు చేసిందో ఈ విషయాలన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటల్ని దర్శనం ద్వారా యోహాను గారు చూసి మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలని మనం చదువుతున్నప్పుడు ఆయన ఏదైతే చూశారో దాన్ని మరి పుస్తక రూపకంగా, అక్షర రూపకంగా పుస్తకంలో పొందుపరచడం అనేది జరిగింది. ఆయన చూస్తున్నటువంటి దాంట్లో ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘము ఎంత ఉన్నతమైనదో, ఎంత శక్తి కలిగిందో, లేక ఎలాంటి క్రియలు చేస్తుందో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నట్టుగా మనం గత వారాల్లో నేర్చుకుంటున్నాం. అయితే పోయిన వారం మనం నేర్చుకున్నాం ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొన్నావు అన్నాడు. ఆయన నీవు నా వాక్యము గైకొన్నావు అంటే ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘంకి సామర్థ్యం తక్కువగా ఉన్నా సరే, ఆ సంఘం చిన్నదైనా సరే, అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్నా సరే, ఆ సంఘమట వాక్యాన్ని గైకొనే విషయంలో చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా ఈ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క మాటలు సంఘంలో ప్రకటింపబడుతున్నప్పుడు, దేవుని మాటలు సేవకుల ద్వారా వినిపింపబడుతున్నప్పుడు ఆ మాటలు వినటం వేరు, విన్న తర్వాత గైకోవటం అనేది వేరు. విన్న తర్వాత గైకోవటం అనేది వేరు. గత వారంలో మంచి సందర్భాల్ని మనం ఆలోచన చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని వాక్యము విని గైకొనేటటువంటి సందర్భంలో మరి ఒక స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం పోయిన వారం ఆలోచన చేశాం. అయితే ఈ వారము ఇంకొక మాటని మనం ఆలోచన చేద్దాం. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఫిలదెల్ఫియా సంఘం ఎలా ఉందట? వాక్యాన్ని గైకొంది. ఆ ఫిలదెల్ఫియాకు సామర్థ్యం లేకపోయినా సరే దేవుని వాక్యం వినే విషయంలో, ఆ వాక్యాన్ని గైకొనే విషయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కనబడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ మాటల్ని బట్టి. అయితే నీవు నా నామమును ఎరుగననలేదు అంటున్నాడు. అంటే ఎవరి నామము? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామం. ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటేనండి, ఒక మంచి ఉదాహరణ చెప్తాను. సంఘంలో ముసుగు వేసుకున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు సంఘానికి వచ్చారు. సంఘానికి వచ్చి వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని చూపించి, ఇక్కడ నుండి సంఘం నుండి మీరు బయటికి వెళ్ళిపోతే మీరు బ్రతుకుతారు, సంఘంలోనే ఉంటే మీరు చనిపోతారు. ఎవరు యేసుక్రీస్తు వారిని అంటే మేము ఎరగము అన్నట్టుగా మీ మనసులో అనుకొని మీరు బయటికి వెళ్ళిపోతే మీరందరూ కూడా బ్రతుకుతారు. ఎవరైనా సరే మాకు యేసుక్రీస్తు మేము ఎరుగుతాము, లేకపోతే యేసుక్రీస్తుని మేము అంగీకరిస్తున్నాము, ఇక్కడే ఉంటామంటే ఇక్కడే మీరు చనిపోతారు అని చెప్పేసి వాళ్ళు భయపెట్టడం అనేది జరిగింది. అలా భయపెట్టినప్పుడు ఒకరు ముందు లేచారు, లేచి బయటికి
వెళ్ళిపోయారు, సంఘం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరొకరు లేచారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇలా ఒకరి వెంబడి ఒకరు, ఎందుకంటే బ్రతుకుంటే మనం ఎలా అయినా యేసుక్రీస్తు వారిని ప్రకటించవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. యేసుక్రీస్తు వారి కొరకు మనం నమ్మకంగా తర్వాత బ్రతకొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఆపదల నుండి మనం తప్పించుకోవాలి. అని చెప్పేసి ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ సుమారుగా 80% మెంబర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకొక 20% మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 20% మెంబర్స్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని అడిగారట, మీరు ఎందుకు వెళ్ళట్లేదు? మీకు ప్రాణం అంటే భయం లేదా? అంటే మేము యేసుక్రీస్తు వారి కొరకు మా ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే, మేము చచ్చిపోవడానికైనా సిద్ధమే అని చెప్పేసి అన్నప్పుడు, మీరు మోకాళ్ళు వేయండి అని చెప్పేసి మోకాళ్ళు వేయించారట. వాళ్ళందరూ 20% మంది ఉన్నారు కదా, వాళ్ళు మోకాళ్ళు వేయించారట. మోకాళ్ళు వేయించిన తర్వాత వీళ్ళు వేసుకున్నటువంటి ముసుగును తీసేసారట. తీసేసి ఆ ముసుగు తీసిన వెంటనే చూసినప్పుడు వాళ్ళ చర్చ్ మెంబర్స్ వాళ్ళు కూడా మోకాళ్ళు వేసి ఇప్పుడు మనం ఆరాధన చేసుకుందాము అంటే వీరెవరు? యేసుని ఎరిగినటువంటి జాబితాకు చెందినటువంటి వారు. బయటికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు కదంటే వారెవరు అంటే యేసుని ఎరగనటువంటి జాబితాకు చెందినటువంటి వారు. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము ఏమని మాట్లాడుతుందంటే, సంఘం కొరకు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు నా నామము ఎరుగననలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘానికి ఎన్నో కష్టాలు వస్తాయి, సంఘానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, సంఘానికి ఎన్నో హింసలు వస్తాయి. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు నన్ను విడిచిపెట్టలేదు. ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం, అది కుటుంబంలో సమస్యలు రావచ్చు, ఏమంటే బయట నుండి మనకు సమస్యలు రావచ్చు, ప్రభుత్వం నుండి సమస్యలు రావచ్చు, మరి ఇంటి వారి నుండి మనకు సమస్య రావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి నుండి మనకు సమస్యలు రావచ్చు. ఏ విధంగానైనా సమస్య రావచ్చు, సంఘంలోనైనా సమస్య రావచ్చు. ఏ సమస్య వచ్చినా సరే, ఏ ప్రాబ్లం మనకు ఎదురైనా సరే, యేసుని ఎరగను అనకుండా బ్రతికినటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు అన్నట్టుగా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి మాట, నీవు నా నామము ఎరుగననలేదు అంటేనండి మనకు చాలా కష్టాలు ఉంటాయండి. మనకు తెలుసు అది. ఎందుకంటే అది వివరించలేనిది లేకపోతే వర్ణించలేని కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నా సరే, ఉదాహరణకి యోబు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, యోబు గారికి ఉన్నంత కష్టాలు, ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఇంకెవరికి వచ్చి ఉండవేమో. ఎందుకంటే అన్ని ఇబ్బందులు ఆయన ఎదుర్కోవటం అనేది జరిగింది. కానీ ఆయన దేవుణ్ణి ఎరగను అనలేదు కదా. అంటే మనం ఆ ఒక యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమన్నా తన భార్య మాట్లాడుతుంది, ఆ ఒక భర్త యొక్క కష్టాన్ని చూసి, ఆ ఒక భర్త యొక్క బాధని చూసి, ఇబ్బందిని చూసి ఏమంటుంది అంటే, ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఆ యోబు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మరి తట్టుకునే సామర్థ్యం యోబు గారికి ఉంది. కానీ తన భార్య చలించిపోతుంది. తన భర్త యొక్క బాధను చూసి, లేకపోతే ఆ భర్త ఆ ఒక బాధను అనుభవిస్తున్నప్పుడు అది చూసి తట్టుకోలేక, ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పుకుంది అంటే, భర్తకు కూడా అంటే భార్యకు కూడా భర్త మీద కోపము లేదు, కానీ చూడలేకపోతుంది ఆ ఒక బాధ. ఎందుకంటే అప్పటి వరకు ఆయన పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, ఏమండి అందరూ అవమానపరుస్తున్నారు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఆఖరికి ఒళ్ళంతా కురుపులు వచ్చేసి బాధపడుతున్నప్పుడు, ఆ తర్వాత చిల్లపెంకతో గోక్కుంటున్నప్పుడు అది చూసి చలించిపోయినటువంటి పరిస్థితిలో భార్య ఏమంటుందంటే, అయ్యా నువ్వు దేవుడిని దూషించి చనిపో, నేను చూడలేకపోతున్నాను నీ బాధను అన్నట్టుగా తన ఒక భావాన్ని వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం.
అంటే ఆ యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అది మనం అర్థం చేసుకోగలిగితే ఒక మాట ప్రకటన గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుతామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఇందులో ఈ విధంగా రాయబడి ఉంది, చూడండి. సాతాను సింహాసనమందున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతున్నాను. అంటే ఒక వ్యక్తిని గురించి చెప్తున్నట్టుగా, ఒక సంఘం గురించి చెప్తున్న మాటే ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎలా ఉంది అంటే, సాతాను సింహాసనమున స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియొక వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అర్థమైంది కదండి. అంటే సాతాను సింహాసనం అనేది, అంటే సాతాను యొక్క అధికారంలో అందరూ ఉన్నారు. ఇంకా సాతాను అధికారంలో అందరూ ఉన్నారు. ఆ సాతాను అధికారంలో ఉంటున్నటువంటి ఇంకొక సంఘటన కూడా జరిగిందట. ఏంటి ఆ సంఘటన అంటే, అందులో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఆయన ఏమైపోయాడంటే, ఆ సాతాను సింహాసనంలో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయాడు. అంటే చనిపోయాడంటే చంపబడ్డాడు. అంటే క్రీస్తుని విశ్వసించినందుకు ఆయన చంపబడ్డాడు. చంపబడినటువంటి సంఘటన చూసినటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్తున్నటువంటి మాట. ఇక్కడే సంఘంలోనే ఏమండి, ఒకరిని చంపిన తర్వాత ఇంకోటి భయపడతారు కదండి. అంటే ఇంకోటిని భయపెట్టాలంటే ఒక వ్యక్తిని చంపాలి. చంపిన తర్వాత అంటే మాట చెప్పడం వేరు, నిన్ను చంపుతానని బెదిరించడం వేరు. కానీ ఆయన్ని చంపి నిన్ను కూడా అలాగే చంపుతానంటే భయం ఉంటుంది కదా, భయం ఉంటుంది. ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు అండి, సాతాను సింహాసనం అంటే సాతాను యొక్క సమస్తము కూడా సాతాను యొక్క ఆధీనంలో ఉంది. ఇంకా సాతాను అధికారంలో ఉంది. సాతాను అధికారంలో ఉంటున్నప్పుడు అందులో మనం జీవించాలి అంటే కష్టం. ఇంకా బాగా మనకు అర్థం కావాలంటే, లోకమంతా పాపం ఉంది. లోకంలో అంతా పాపం ఉంది. ఆ పాపంలో పరిశుద్ధంగా బ్రతకాలి అంటే కష్టం కదండి. ఎక్కువ మంది ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు ఏంటంటే లోకంతో కలిసిపోయే పరిస్థితులు ఉంటుంటాయి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ యొక్క గర్గం సంఘంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, సాతాను యొక్క సమాజంలో ఆ ఒక సంఘం ఉంది. ఆ సాతాను సమాజంలో ఉంటున్నప్పుడు ఆ గర్గంలో ఉంటున్నటువంటి సంఘంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత మంచి విశ్వాసంలో బ్రతుకుతున్నాడు. అంత విశ్వాసంలో బ్రతుకుతున్నప్పుడు ఆయనకి మరణం వచ్చిందని. మరణం రావడం అనేది సహజమైనటువంటి మరణం కాదు. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను చంపుతున్నామని చంపేసేది. అలాంటి సిచ్యువేషన్ అంతా కూడా ఆ ఒక గర్గంలో ఉన్నటువంటి సంఘం చూస్తున్నా సరే యేసుక్రీస్తుని ఎరగను అనలేదట. యేసుక్రీస్తు వారిని ఎరగను అనలేదు. అంటే ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, మనకొచ్చే బాధలు కానీ, మనకొచ్చే శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా సరే ఏమంటే యేసుక్రీస్తు వారిని నేను ఎరగను అన్నట్టుగా మన బ్రతుకు ఉండకుండా ఉండటానికి ఇక్కడ ఫిలదెల్ఫీలో ఉంటున్నటువంటి సంఘము గూర్చి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నానంటే, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామము ఎరుగననలేదు. ఎట్లంటే నువ్వు నా నామాన్ని అంటే నన్ను ఎరగనలేదు, అంటే నేను ఎవరో తెలియదు అనలేదు. ఎప్పుడు ఈ మాట అనగలం? అంటే పలానా వ్యక్తి నాకు తెలియదని ఎప్పుడు అంటామండి? శ్రమ వచ్చినప్పుడే కదండి, బాధ వచ్చినప్పుడే. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరు కనబడతారంటే పేతురు గారు కనబడతారు. యేసుక్రీస్తు వారిని పట్టుకుంటారు కదండి. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఆయన ఆ ఒక పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక చిన్నది వచ్చి, ఇదిగో యేసుక్రీస్తు వారితో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా అని అడుగుతాడు. అంటారు కదండి, నువ్వు కూడా ఉన్నావు కదా అంటే నిజంగా ప్రాణానికి తెగించే పరిస్థితి ఉంటే ఏమంటారు? యేసుక్రీస్తు వారితో, అంటే దానికి ముందైతే యేసుక్రీస్తు వారితో చెప్పాడు ఆ మాట ఆయన, ప్రభువా నువ్వు చనిపోయినా నేను కూడా చనిపోతాను, కానీ నిన్ను ఎరగను అనను అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ ఒక సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు
యేసుక్రీస్తు వారిని పట్టుకొని ఆయన్ని హింసిస్తున్నప్పుడు, లేకపోతే ఆయన అవమానపరుస్తున్నప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన నిందిస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తున్నాడు. అంటే చాటును ఎక్కడికో వెళ్ళి చూస్తున్నాడు అండి. చాటును వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ ఒక పరిస్థితిని చూసిన తర్వాత సడన్గా ఎవరో వచ్చి, నువ్వు కూడా ఆయన శిష్యుడే కదా, ఆయనతో పాటు ఉన్నావు కదా అని చెప్పన్నప్పుడు ఏమన్నాడంటే, నేను కాదు అనేసి, అంటే నేను ఎరగను అన్నట్టుగా పరిస్థితులు అలా అనిపించింది ఆయన అనే విధంగా పరిస్థితులు వచ్చాయి. కానీ తర్వాత ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా అయిపోవడం కూడా మనం చూడగలం. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం కలిగిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. కానీ మొదట్లో ఎలాగుంది పరిస్థితి అంటే, ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆయన ప్రవర్తించారు. దేవుని పిల్లలు బైబిల్ గ్రంథంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఇందులో కూడా బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ఒక 6 నెలలు ముందుగానే భూమి మీదకి వచ్చారు. 6 నెలల ముందు భూమి మీదగా వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి అంటే పుట్టిన తర్వాత ఆయన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన మరి చెప్తున్నటువంటి మాటల్ని బట్టి, ఆయన ఒక టాకింగ్ని బట్టి అదంతా చూస్తున్నప్పుడు వాళ్ళు అప్పటికే యూదులందరూ కూడా ఎలాగున్నారు అంటే మెస్సయ్య వస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, వచ్చినటువంటి మెస్సయ్యని వారు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎలా గుర్తించకుండా ఉన్నారు అని మనం చెప్పగలం అంటేనండి, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్న మరి రోగులను బాగు చేయటం కానీ, సువార్త ప్రకటించటం కానీ, మరి విశ్రాంతి దినాన్న నడవకూడనంత దూరం నడవటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారిని నమ్మే పరిస్థితుల్లో యూదులు లేరు. నమ్మే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులలో అప్పుడు ఈయన సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి మాటల్ని మనం ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నుండి ఒకసారి చదువుతాం. అక్కడ ఏం జరుగుతుందండి? నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే అంటున్నాడు. ఏంటంటే ఎక్కడి నుండి పంపుతున్నారట? యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను పంపుతున్నారట. ఈయన అప్పుడు ఎక్కడున్నాడు అంటే ఈయన బేతనీయ దగ్గర ఉన్నారండి. ఈ జరుగుతున్నటువంటి సంఘటన ఎక్కడ అంటే బేతనీయ 28వ వచనంలో ఉంటుంది ఆ మాట. యోహాను బాప్తిసం ఇచ్చిన యోర్దాను నదికి బేతనీయలో ఈ సంగతులు జరిగాయి. ఎక్కడ జరుగుతుందట? బేతనీయలో ఈ సంగతులన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే యెరూషలేములో నుండి యాజకులను లేవీయులను పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? అసలు నువ్వెవరు? ఎవరిని అడుగుతున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాన్ని అడుగుతున్నారు. అసలు నీవెవరు అంటే ఆ మెస్సయ్య వస్తాడన్న సంగతి వారు లేఖనాల్లో వారికి తెలుసు కాబట్టి వారు తెలుసుకోవాలని ఆతృత. యేసుక్రీస్తు వారు వారి కళ్ళ ముందు కనబడినా వారిని నమ్మలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరే విధంగా ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈయన మెస్సయ్య కాదు అని డిక్లేర్ చేసుకుంటారు. ఈ బేతనీయకును ఈ యొక్క యెరూషలేముకి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే
11వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక దూరం గురించి కోసెడు దూరము అంటాడు. బేతనీయకి యెరూషలేముకి ఉన్నటువంటి దూరం ఎంత? కోసెడు దూరము అంటాడు. కోసెడు దూరం అంటే సుమారుగా అంటే ఒక 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఆ ఒక సంఘటన జరుగుతుందన్నమాట. ఈ యెరూషలేము నుండి ఈ యొక్క బేతనీయకు వారిని పంపించి ఎవరు అని చెప్పినప్పుడు అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని మాట్లాడుతున్నారు అంటే, అతడు ఎరుగననక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను. ఏమంటే నేనే క్రీస్తును అంటే ఈయనకు మహిమ వేరేగా ఉంటుంది, అంతే కదండి. క్రీస్తు కనబడుతున్నాడు, క్రీస్తు ఉన్నారు అప్పటికే. క్రీస్తు ఉన్నప్పుడు క్రీస్తును కాదు ఈయన దగ్గరకు వచ్చారంటే ఈయన చెప్పొచ్చు కదా. ఏమని చెప్పొచ్చు? నేనే క్రీస్తును అని చెప్పొచ్చు. అంటే ఒరిజినల్ క్రీస్తుని వాళ్ళు కాదనుకొని వచ్చేసారు అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు ఈయన క్రీస్తు అంటే నమ్ముతారా నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతారు. ఏమంటే యాజకులు ఖచ్చితంగా నమ్ముతారు. కానీ ఈయన అలాగనలేదు. ఏమంటున్నాడు? అతడు ఎరుగననక ఒప్పుకొనేను, క్రీస్తును కానని ఒప్పుకొనేను. కాగా వారు మరి నువ్వెవడవు? మరి నీవు ఎవడవు? ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కాదని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవు ఎవడవు? మమ్మ పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నిన్ను గూర్చి నీవేమని చెప్పుకొనుచున్నావు అని అతనిని అడిగిరి. అందుకు అతడు ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్లు నేను ప్రభు యొక్క త్రోవను సరాలము చేయుటకు అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. ఏమని చెప్తున్నారంటే ఆయన గూర్చి చెప్పడానికి వచ్చినటువంటి నేను ఒక శబ్దాన్ని, ఆయన గూర్చి చెప్పడానికి వచ్చినటువంటి నేను ఒక ప్రవక్తని, అంతే తప్ప ఆయన నేను కాదు అని చెప్పేసి ఈయన ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ యొక్క మాటలను బట్టి. ఏమండి? ఎందుకంటే యేసుక్రీస్తు వారు వస్తారు అని చెప్పడానికి ఒక ప్రవక్త ఆయనకంటే ముందుగా వస్తాడని అవి కూడా ప్రవచనాల్లో ఉన్నాయి. యెషయా గ్రంథంలో ముందుగానే వ్రాయబడింది. మరి అది చెప్పడానికి వచ్చినటువంటి ఆయన్నే నేను. కానీ ఏమండి నా వెనకాల వచ్చినటువంటి వారు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతూ 24వ వచనంలో పంపబడినటువంటి వారు పరిసయ్యులకు చెందిన వారు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావు అని అతన్ని అడుగగా. ఇక్కడండి మళ్ళీ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే నువ్వు క్రీస్తువు కాదు, ఏలియావు కాదు, ఆ ప్రవక్తవు కాదు, ఏమండి మరి ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు? నువ్వు ఎవరు బాప్తిసం ఇవ్వాలి? యేసుక్రీస్తు వారు వచ్చే ఏమంటే ఆ ఒక మెసేజ్ వచ్చిన తర్వాతనే అందరికీ బాప్తిసం ఇచ్చి, లేకపోతే దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. కానీ మీరెందుకు వస్తున్నారు, మీరెందుకు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన్ని అడుగుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. అంటే నేను ఆయన్ని ఎరుగుదను, మీరు ఆయన్ని ఎరగరు. అంటే బాప్తిసం ఇచ్చు యోహాను గారు యేసుక్రీస్తు వారిని ఎరుగుతున్నారు. ఎరగడం అనగానే ఆయన ఎవరో తెలుసుకోవడం కాదు, ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతకడం. ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా తన జీవితాన్ని కొనసాగించటం, ఆయనకు అప్పగించిన బాధ్యతను ఆయన నిర్వర్తించడం. ఏంటి ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత? యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం, అంతే కదండి. అదే ఏమని చెప్తున్నాడు? అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవను సరాలము చేయుటకు అరణ్యంలో నుండి ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. అంటే ప్రభు ఒక త్రోవను సరాలం చేయడానికి వచ్చినటువంటి వాడిని నేను అలా ఎరుగుతాను. అంటే నేను ఆ పని చేయడానికి ఉన్నాను, ఆయన్నే గూర్చి నేను చెప్పడానికి మాత్రం నేను ఉన్నాను అని చెప్పేసి బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాను. అలా ఎరుగుతుంది నేను. ఎరగడం అంటే నాకు అప్పగించినటువంటి పని, నాకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటి? ఆయన గురించి చెప్పడం. ఇదిగో నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు, ఈ సంగతులన్నీ కూడా చెప్పడానికి నేను ముందుగానే వచ్చినటువంటి ఆయన్ని అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అలా నేను ఎరుగుతుంది.
ఏమండి, ఆయన మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందు ఉన్నాడు, కానీ మీరు ఆయన్ని ఎరగటం లేదు. ఆయన చెప్తున్న మాటల్ని బట్టి ఆయన మీకు అర్థం అవ్వాలి కదా, ఆయన చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఆయన మీకు అర్థం అవ్వాలి కదా ఆయనే మెస్సేజ్ అని. మీరు ఒక మతపరమైనటువంటి పద్ధతిలో ఉండిపోయారు. మీరు ఆ మతపరమైనటువంటి ఆ ఆలోచనలో ఉండిపోయారు కాబట్టి వచ్చినటువంటి మెస్సేజ్ని మీరు గుర్తించలేకపోతున్నారు, అంటే ఎరగలేకపోతున్నారు. ఈరోజు ప్రపంచ క్రైస్తవానికి యేసు గురించి సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎరగనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో చాలామందిని యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నప్పుడు నమ్మటం లేదు. ఎందుకు అంటే వారి విశ్వాసంలో వారు ఉండిపోయారు కాబట్టి అందులో బయటికి రావట్లేదు. ఏది సత్యమో ఏది అసత్యమో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాలు ఎవరు కూడా చేయట్లేదు. ఇంకా క్రైస్తవ సంఘాల్లో కూడా నిజమైనటువంటి సత్య సువార్త ఏదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సత్యాన్ని అంగీకరించే పరిస్థితుల్లో చాలామంది లేరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నమ్మే పరిస్థితుల్లో చాలామంది లేరు. ఏవైనా వారి యొక్క జీవితాల్లో వారు అనుకున్నవి జరగాలి అని కోరుకుంటున్నటువంటి వారే ఎక్కువ మంది సమాజంలో ఉన్నారు, క్రైస్తవ సమాజంలో కూడా. అందుకనేనండి సత్యమైనటువంటి వాక్యం ప్రకటింపబడుతున్నటువంటి చోట ఎవరు ఎక్కువ మంది ఉండరు. అసత్యం దగ్గర ఎక్కువ ఉంటారు. అంటే మనల్ని మోసం చేసేవారు, మనల్ని మభ్యపెట్టేవారు. మోసం చేయటం అనగానే నిత్యత్వంలో వెళ్ళకుండా ఏమండి ఇక్కడే ఇక శాస్త్రులు పరిచయాలు ఉన్నారు కదండి, వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు గత వారాల్లో మనం ఒకసారి ఆలోచన చేశాం. వారి బోధనలు ఎలాగ ఉంటాయంటే వారు చెప్తారు కానీ చేయరు, వాళ్ళు చేసేవారుగా ఉండరు. అలాగా వాళ్ళు ఏంటంటే సమాజంలో ఒక గొప్పవారుగా కనబడే విధంగా వారి యొక్క జీవితాల్ని మరి పెద్దరికాన్ని చూపించుకోవటానికి, మహిమల్ని వాళ్ళు దొంగలించుకోవటానికి ఇష్టపడుతున్నారే తప్ప దేవునికి మహిమ వచ్చే కార్యక్రమాలు ఏ సేవకుడు కూడా చేయటం లేదు. ఎందుకంటే సత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్య సంబంధమైనటువంటి వాక్యాలను చెప్పి దేవునికి దగ్గర చేసే పరిస్థితులు చాలా తక్కువ మందిలో ఉంటుంటాయి. దేవునికి దగ్గర చేసే పరిస్థితులు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో కూడానంటే క్రైస్తవుల్లో కూడా ఎలాంటి వారు ఉన్నారంటే సేవకునికి ఇచ్చేంత విలువ దేవునికి ఇవ్వట్లేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే దేవుడు కనుమరుగైపోతున్నాడు, దేవుడు కనిపించట్లేదు. ఎవరు కనబడుతున్నారు మనకు? వ్యక్తి కనబడుతున్నాడు. వ్యక్తి పూజలు ఎక్కువైపోతున్నాయి. ఏమండి మా అన్న ఏది చెప్తే అదే అనుకుంటాం, ఏమంటే మా సేవకుడు ఏది చెప్తే అదే అనే పరిస్థితుల్లో మనం ఉంటుంటాం. మా సేవకుడు ప్రార్థన చేస్తే చాలు అనుకుంటుంటాం. అది కాదు, మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రార్థన నీకు దేవునికి సంబంధించింది. రికమెండేషన్ చేస్తే దేవుడు స్వీకరిస్తాడండి? నీ బ్రతుకు బాగలేదు, నీ జీవితం బాగలేదు, నువ్వు దేవుని దగ్గరికి సమంగా రావు, దేవుడు అంటే ఇష్టం లేదు, నీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? కానీ మనకున్నటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన ఏంటంటే సేవకుడు ప్రార్థన చేస్తే జరిగిపోద్ది అని మనం అనుకుంటున్నాం. అంటే మనకు దేవుని కంటే ఎవరి మీద ఎక్కువ నమ్మకం? ఆశీర్వాదాలు ఇచ్చేది సేవకుడా దేవుడా అండి? మనల్ని బాగు చేసేది దేవుడా సేవకుడా? మనల్ని ఆపద నుండి తప్పించేది ఎవరు? సేవకుడా దేవుడా? అంటే సేవకుడు ఈ విధంగా ఒకవేళ అలా మలుచుకుంటేనండి ఎవరు మహిమను దొంగలించేవాడు ఉంటున్నాడో తెలుసా? దేవుని మహిమను దొంగలిస్తున్నాడు. అందుకనే ప్రార్థన చేయమని అందరూ అడుగుతుంటారు. నేను మీ చేత ప్రార్థన చేస్తుంటాను ఏ కార్యక్రమం అయినా. అంటే మీకు ఆ ఆలోచన రాకూడదు, మా సేవకుడు ప్రార్థన చేస్తే ఏదో జరిగిపోద్ది, మా సేవకుడు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది, మా సేవకుడు ప్రార్థన చేస్తే ఇంకేదో జరిగిపోద్ది అని మీరు అనుకోకూడదు. మీ భక్తి జీవితము, మీకున్నటువంటి దేవునికి మీకున్నటువంటి సంబంధము మిమ్మల్ని నిత్యత్వంలో నడిపిస్తుంది. మీకు జరిగే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మీకు వాక్యాన్ని అందించడానికి మీడియేటర్గా ఉంటున్నటువంటి వాడే సేవకుడు అండి. మనం అలా చేసే సేవకుల్ని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టేసాం. వాడు కూర్చోలేదు, మనమే కూర్చోబెట్టేసాం. వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి ఈరోజు. దేవుని మాటలు మిమ్మల్ని దేవునికి దగ్గర చేయడానికి చెప్తున్నట్టు మాటలే కానీ వ్యక్తికి దగ్గర చేసే మాటలు కాదు కదంటే. ఒక సేవకుడు మంచి మాటలు చెప్పాడు అనుకోండి, ఎవరో
సేవకుడు కానివ్వండి, సోదరుడు కానివ్వండి, ఎవరైనా సరే మంచి మాటలు చెప్తే మనం ఎవరికి దగ్గర అవుతాం? వ్యక్తికి దగ్గర అవుతున్నాం. మనం చాలాసార్లు గమనించండి. వ్యక్తికి దగ్గర అవ్వకూడదు. మనం ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. అంటే ఇప్పుడు దేవుని ఎరిగే వారిగా ఉన్నామా, ఎరగనటువంటి వారిగా ఉన్నామా? మనం ఒకసారి ఆలోచిద్దాం. అంటే పేరుకి మనం క్రైస్తవులమే, కానీ దేవుని ఎరిగే పరిస్థితుల్లో మనం లేము. దేవుని ఎరిగే విధంగా మనం ఉండాలి. అంటే యేసు ఎవరో నాకు తెలుసు అనే విధంగా మనం బ్రతుకులు ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఆలోచిస్తున్నప్పుడు అండి ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడంటే, ఇదిగో ఆయన త్రోవను సరళం చేయడానికి పంపబడినటువంటి ఆయనే తప్ప ఆయన నేను కాదు అని చెప్పేసి చెబుతూ, మీరు ఆయన ఎరగట్లేదు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన ఎవరో నేను ఎరుగుదును. ఆయన ఎవరో నాకు తెలుసు. లోకరక్షకుడు ఆయన. మన పాపాలన్నీ కడిగి వేయడానికి వస్తున్నటువంటి ఆయన. నా పాపాలను తీయడానికి వస్తున్నటువంటి ఆయన. నీ పాపాలను తీయడానికి వస్తున్నటువంటి ఆయన. అలా ఎరుగుతున్నామా ఆయన్ని మనం? అలా ఎరగాలి అని చెప్పేసి ఆ పంపబడినటువంటి ఏమండి ఆ యొక్క శాస్త్రుల పరిచయాలకు వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, మీరు ఎరగండి, యేసుక్రీస్తు వారు తెలుసుకోండి. మీరు మనం ప్రార్థన చేయట్లేదు, సేవకునికి అప్పగిస్తున్నాము, ప్రార్థన చెయ్యండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే మనం సోమరులము అని అర్థమవుతుంది. అంతే కదా? మనం సోమరులం అయితేనే ఎదుటి వారికి అప్పగిస్తాం పని. ఆ పని మనమే చేసే వాళ్ళం అయితే మనం సోమరులం కాదు. అంటే అలాగని ప్రార్థన సేవకునికి చెయ్యమని చెప్పడం తప్పు అని నేను అంటాం లేదు, తప్పేం లేదు. మీరు చేయాలి, సేవకుడు కూడా చేయాలి. విశ్వాసులు చేయాలి, సేవకులు కూడా చేయాలి. విశ్వాసుల్లో ఒక భాగమే. సంఘమంతా ప్రార్థన చేసిందంటే ఆ సంఘంలో పేతురు గారు ఉన్నారా? ఆ సంఘంలో యోహాను గారు ఉన్నారా? వాళ్ళందరూ కూడా సంఘమే. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తేనే ఏ కార్యక్రమం జరుగుతుంది. మీరు చేయండి, నేను కాముగా ఉంటానని కాదు, నేను చేయాలి, మీరు కూడా చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేస్తే అలాంటి వారిని ఎరిగినటువంటి వారిగా మనం ఉంటాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట మనం చూద్దామంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నామము భరించడానికి ఒక ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన నామము ఎరగనన్నట్టుగా ఉంది ఆయన బ్రతుకు. అప్పటి వరకు ఆయన బ్రతుకు, ఆయన జీవితం ఎలా ఉందంటే ఆయన నామం నేను అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా. అంటే భక్తిపరుడే, కానీ ఆయన భక్తిలో సరైనటువంటి విధానం లేదు. అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ధర్మశాస్త్రం అంతా కూడా చదివాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇదే వాస్తవం అనుకొని ధర్మశాస్త్రాన్ని అనుసరించి వెళ్ళిపోతూ క్రైస్తవులని, క్రీస్తు కలిగినటువంటి వారిని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ యేసును ఎరగనన్నట్టుగా ఆయన బ్రతుకు ఉందండి. యేసును నేను ఎరగనన్నట్టుగా ఆయన బ్రతుకుంది. అలాంటప్పుడు ఆయన నామము భరించడానికి ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎవరో మనకు తెలుసు, పౌలు గారు కదా, సౌలుగా ఉంటున్నటువంటి పౌలు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం చదువుదాం. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాము. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. చూడండి, అంటే ఆయన నామము ఎరుగుతాను అని చెప్పాలి అనుకుంటేనండి శ్రమలు వస్తాయి మరి కదా. ప్రభువే చెప్తున్నాడు ఏంటంటే ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించినా ఈయన నామమును ఎరుగను అన్నట్టుగా ఈయన బ్రతుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన గురించి చెప్తున్నటువంటి మాటని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు నా నామం ఎరగను అన్నట్టుగా ఆయన బ్రతుకుంది కదా. యేసు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆయన బ్రతుకుంది కదా.
ఇన్ని నా నామం భరించే విధంగా ఒక సాధనంగా ఈయన్ని వాడుకుంటాను అని చెప్పేసి ప్రభువులకు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎవరి గురండి? పౌలు గారి గురించి కదా. ఏమండి, మన అందరినీ కూడా దేవుడు అలా పట్టుకున్నాడండి. పౌలు గారిని పట్టుకున్నట్టు మనల్ని కూడా పట్టుకున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, లేకపోతే మనం కూడా బయటే ఉండేవారు. దేవుని ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చామండి. ఆయన నామం భరించడానికి వచ్చాం. పౌలు గారు ఎలాగైతే ఆయన నామాన్ని భరించారో, శ్రమలు, అవమానాలు, నిందలు, దెబ్బలు, చెరసాలు ఇవన్నీ పౌలు గారికి వచ్చాయి కదండి. ఎవరు నామాన్ని అంగీకరించినందుకు? యేసు నామాన్ని అంగీకరించినందుకు, యేసుని అంగీకరించినందుకు. యేసు నామము ఎరగను అంటే ఆయనకు ఆ పరిస్థితి ఉండదు కదా. చెరసాలకు వెళ్తాడండి. అప్పటి వరకు ఎలాగ ఉండేవాడు? గుర్రాల మీద తిరుగుతూ, ఏమండి, ఒక అధికారం కలిగినటువంటి ఆయనగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ రాజభోగాలు అనుభవించే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని నామం అంటే యేసు నామము నేను ఎరుగుతాను అన్నాడో అప్పుడే శ్రమలు వచ్చాయి. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. చక్కగా చెప్తున్నాడు. అంటే 15వ వచనం నుండి, ఆ ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను. ఎవరెవరు అటు ఉన్నారంటే అక్కడ అన్యజనులు ఉన్నారటండి. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట. అంటే ఈ ముగ్గురు కూడా శత్రువులేనండి. అర్థమైందా మీకు? ముగ్గురు కూడా శత్రువులే. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తి అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఏమండి తిరిగి రాగలరా? అదే పరిస్థితి. రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలరా? దేవుని గురించి సువార్త ప్రకటించగలరా? యూదులు, ఇశ్రాయేలు అంటే యూదులు నమ్మట్లేదు యేసుక్రీస్తు వారిని. ఆ యూదులే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, స్వజనులే. మరి అలాంటి వారు వీళ్ళు విడిచిపెడతారా? ముగ్గురు శత్రువుల ఎదుట వాళ్ళని నేను పంపిస్తాను, ఆయన్ని పంపిస్తాను. ఇందాక మనం సాతాను సమాజంలో ఒకసారి ఆ మాట చదివితే ఇప్పుడు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. చూడండి, 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ 2:13లో ఏమని చెప్తున్నాడు చూడండి. సాతాను సింహాసనమందున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియోపాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూడండి ఎంత బాగుంది. పౌలు గారి జీవితంలో కూడా ఏమంటే ఎవరెవరి దగ్గరికి పంపిస్తాను అన్నాడు? అన్యజనుల యుద్ధకు పంపిస్తాను, రాజుల యుద్ధకు పంపిస్తాను, ఇశ్రాయేలు యుద్ధకు పంపిస్తాను. ఎందుకో తెలుసా? నా నామము భరించడానికి. నా నామము భరించడానికి వారిని దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని కొరకు త్యాగం చేసేవారుగా తయారు చేయటానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన్ని అన్యజనుల యొద్దకు పంపిస్తాను, ఇశ్రాయేలు యొద్దకు పంపిస్తాను, ఏమంటే రాజుల యొద్దకు పంపిస్తాను. ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఏం చేస్తాడట? ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపిస్తాను. ఏమండి, ఆ శ్రమలు కూడా భరించదగినటువంటి శ్రమలే అనుగ్రహిస్తాడు దేవుడు, అంటే అనుమతిస్తాడు. అంతకు మించి ఆయన అనుమతించడం. మన జీవితాల్లో కూడా మనకు శ్రమలు వస్తున్నప్పుడు మనం భరించగలిగినంత శ్రమలు మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏంటంటే ఆ శ్రమల స్థాయిని చూసుకొని మనం భయపడిపోతుంటుంటాం. అంటే మనం ఒకటి ఊహించుకుంటాం, ఆ ఊహించుకున్నది మనకు సరిపోయేసరికి మనం ఏమనుకుంటామంటే ఇవే శ్రమలు అనుకుంటాం. ఎంతవరకు మీకు శ్రమలు రావాలో అంతవరకు శ్రమలు ఇస్తారు. అవమానాలు, బాధలు, నిందలు ఇవన్నీ వస్తాయి, కానీ దాన్ని భరించగలగాలి.
భరించగలిగారు. అంటే ఓర్చుకోకపోతే మనం ఇంకా ఏంటంటే అందులో నుండి తొలగిపోతాం మనం. శ్రమను చూసే పేతురు గారు భయపడిపోయారు. యేసుక్రీస్తు వారికి వస్తున్న అంటే ఆ యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఆయనకు చూసి ఈయన భరించలేదు శ్రమలు. అక్కడ ఈయన కొట్టారు, అక్కడ కొట్టలేదు కదండి. పేతురు గారిని ఏమి కొట్టారా? పేతురుని ఏమి కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. ఎవరిని హింసిస్తున్నారు అక్కడ? యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. ఆ రాత్రంతా కూడా ఆయన్ని ఇబ్బందులు పెట్టి అవమానపరిచి కొట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు అవన్నీ కూడా దూరం నుండి పసిగట్టి చూస్తూ, అవి చూసిన తర్వాత ఆయనతో పాటు నువ్వు ఉన్నావా అంటే నేను లేనని చెప్పేసి. కానీ పౌలు గారి విషయానికి వచ్చేటప్పటికి నా నామము భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎన్ని శ్రమలు అనుభవించాలో, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అవన్నీ అనుభవించేటట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా తర్వాత మరి యేసుక్రీస్తు వారి యొక్క బోధన గురించి ఆయన విన్న తర్వాత ఆయన చేసిన త్యాగం ఇవంతా కూడా అర్థమైన తర్వాత, పునరుద్ధానం అర్థమైపోయిన తర్వాత ఆయనకి సత్యం అర్థమైపోయింది. కనుక ఈ మాటల్ని బట్టి ఇప్పుడు వరకు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం ఎలా ఉందటంటే ఏమని మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నా నామము ఎరుగననలేదు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘము సామర్థ్యం విషయంలో చిన్నదైనా, సంఖ్యపరంగా చిన్నదైనా, ఆస్తుల పరంగా చిన్నదైనా, జ్ఞానపరంగా చిన్నదైనా, అన్ని విషయాల్లో కూడా తక్కువ స్థాయిలో ఉన్నా సరే ఆయన వాక్యం గైకొనే విషయంలో, ఆయన నామము భరించే విషయంలో, అంటే ఆయన బట్టి వచ్చే శ్రమల విషయంలో కూడా, అన్ని విషయంలో కూడా భరించే సంఘముగా కనబడుతుంది. అందుకని ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నారు? ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నారు? నీ క్రియలను నేను ఎరుగుదును. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు సంఘం గురించి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. అలాంటి వారిగా మనం అందరం కూడా ఉండాలి. ఒక ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం లాగా ఆ సంఘాన్ని మాదిరిగా పెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఉండాలి. సంఘంలో ఒకరు వచ్చారా, ఇద్దరు వచ్చారా, ముగ్గురు వచ్చారా, నలుగురు వచ్చారా అని కాదండి. సార్వత్రిక సంఘంలో మనము కూడా ఒక సంఘం. సార్వత్రిక సంఘంలో మనం కూడా ఒక సంఘం. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఓకేనండి? అర్థమైంది కదండి? మాటలు అర్థమయ్యాయి కదా? సాతాను సింహాసనంలో ఉన్నా సరే ఒక వ్యక్తి కళ్ళ ముందు ఆయన నమ్మి ఆయన గురించి సాక్షిగా బ్రతుకుతున్నా, చంపబడినా సరే సార్దీసులో ఉన్నటువంటి సంఘం ఎలాగైతే ఆయన విడిచిపెట్టలేదు, ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము కూడా ఆయన నామము ఎరుగనకుండా ఆయన వాక్యాన్ని గైకొని నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి సంఘాన్ని మనం చూస్తాం. అంటే ఇంకా మనం కిందకి వెళ్తున్నప్పుడు ఆ సంఘం గురించి ఆయన ప్రశంసించినటువంటి ప్రశంసలు కానీ, లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు కానీ, ఇవన్నీ చెబుతున్నప్పుడు అవన్నీ కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఒక్కొక్క వచనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుందని ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ఆలోచన చేస్తాం. రైట్ అండి? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన తీసుకుందాం.